వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. దేశ రాజధాని ఢిల్లీలో మరో నిర్భయ ఘటన పునరావృతమైంది. కదులుతున్నటువంటి బస్సులో వివాహిత మహిళపైన సామూహిక అత్యాచారం జరిగింది. డాంగ్లోయ్ ప్రాంతంలో వెలుగు చూసింది ఈ అమానుష ఘటన. ఘాతుకానికి ఒడిగట్టారు ప్రైవేటు బస్సు డ్రైవర్ తో పాటుగా కండక్టర్. ప్రధానంగా బాధితురాలు మంగోల్పురి ఫ్యాక్టరీలో పనిచేసేటువంటి కార్మికురాలిగా గుర్తించారు పోలీసులు. మే 11న రాత్రి పని ముగించుకొని ఇంటికి వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. బలవంతంగా బస్సులోకి లాగి మరి అఘాయిత్యానికి పాల్పడ్డారు దుండగులు. అయితే బాధితురాలి ఫిర్యాదుతో వెంటనే స్పందించారు పోలీసులు. గంటల వ్యవధిలోనే ఇద్దరు నిందితులను కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది. ప్రధానంగా ఈ ఘటన పైన అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు ఢిల్లీ పోలీసులు. ప్రస్తుతం బాధితురాలి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లుగా సమాచారం. మొత్తం మీద దేశ రాజధాని ఢిల్లీలో అత్యంత కట్టుదిట్టమైనటువంటి భద్రత ఉండేటువంటి ఢిల్లీలో నిర్భయ లాంటి ఘటన మళ్ళీ పునరావృతం అవ్వడం, సభ్య సమాజం తలదించుకునేటువంటి ఘటన పునరావృతం అవ్వడం, ఎక్కడైనా అమానుష ఘటనలు సాధ్యమైనంత త్వరగా జరుగుతూ ఉన్నటువంటి నేపథ్యంలో సో ఇలాంటి ఘటన అత్యాచారాలకి సంబంధించినటువంటి ఘటన మాత్రం దేశ రాజధానిలో జరగడం కలకలమే రేపుతుంది. ప్రధానంగా పని ముగించుకొని ఇంటికి వెళ్తున్నటువంటి ఒక మహిళను బలవంతంగా బస్సులోకి లాగి ప్రైవేటు బస్సు డ్రైవర్ కండక్టర్ ఆ మహిళను బలవంతం చేసి సో మంగోల్పురిలో ఫ్యాక్టరీలో పనిచేసేటువంటి కార్మికురాలు ఆమెని ప్రైవేటు బస్సు డ్రైవర్ తో పాటుగా కండక్టర్ వేరే ప్రాంతానికి తీసుకుని వెళ్లి ఈ అఘాయిత్యానికి ఒడిగట్టారు. కానీ కొన్ని గంటల వ్యవధిలోనే పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నా, బస్సును అదుపులోకి తీసుకున్నా. సో బిఎన్ఎస్ సెక్షన్ 376D కింద సామూహిక అత్యాచారం అనేటువంటి కోణంలో కూడా కేసు నమోదు చేయడం జరిగింది. కానీ అత్యంత కట్టుదిట్టమైనటువంటి భద్రత ఉండేటువంటి ఢిల్లీలో ఇలాంటి ఘటనలు పునరావృతం అవడం మాత్రం చాలా వరకు కలకలం రేపుతుంది. ఈ నేపథ్యంలో ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీతో పాటుగా ఇతర పార్టీలు కూడా ఈ అంశంపైన కీలకంగా విచారణ జరపాలని, శాంతి భద్రతలు అనేటువంటి అంశంపైన ఇప్పటికే విమర్శలు కూడా ప్రారంభించినటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి మల్లికార్జున్ అందిస్తారు. మల్లికార్జున్, చెప్పండి, దేశ రాజధానిలో మరో నిర్భయ ఘటన పునరావృతం అయినట్లుగా తెలుస్తుంది. పూర్తి అప్డేట్స్ ఏంటి? దేశ రాజధానిలో కూడా ఢిల్లీలో మరో నిర్భయకరణ చోటు చేసుకుందని చెప్పుకోలే. గతంలో కూడా ఎన్నో అఘాయిత్యాలు ఆ ప్రాంతంలో జరిగాయని మనం చూస్తూ వచ్చారు. అలాంటి చోట మరొకసారి కూడా కదులుతున్న బస్సుల నుంచి కూడా ఒక వివాహత పైన కూడా డ్రైవర్ అదేవిధంగా సీనియర్ కండక్టర్ ఉంటారు. వీరిద్దరు కూడా సామూహికంగా అత్యాచారానికి పాల్పడినటువంటి సంఘటన మనం చూస్తున్నాం. ఇది సభ్య సమాజం కూడా తలపించుకుంటున్నట్టు పూర్తి స్థాయిలో దేశ రాజధానిలోనే మహిళలకు రక్షణ లేకుండా పోతుందని చెప్పడానికి ఇదొక నిదర్శనమనే మనం చెప్పాలి. ఎన్ని కఠినమైనటువంటి చట్టాలు వస్తున్నప్పటికీ కూడా ఏ ఒక్కరిలో భయం లేకపోవడం వల్ల ఈ రోజు దేశ రాజధాని నడిబొడ్డులో కూడా ఒక వివాహతను ఒక నిలబడి ఉంది. ఆ పనులు మిగించుకొని ఒక ఫ్యాక్టరీలో పనిచేస్తున్నటువంటి పోటీ చాలా పదవి మహిళలు కూడా ఆ అర్ధరాత్రి సమయంలో కూడా 11 గంటల ప్రాంతంలో ఆ బస్సు నుంచి లాగి పూర్తి స్థాయిలో అత్యాచారం చేసినటువంటి పరిస్థితి మనం చూస్తాం. ముఖ్యంగా మనం చూసుకుంటే నాంగ్లోయ్ ప్రాంతంలో ఈ ఘటన వెలుగు చూస్తుందని చెప్పవచ్చు. ఘాతుకానికి కొడుకున్నటువంటి ప్రైవేట్ బస్సు డ్రైవర్ కండక్టర్ ని వెంటనే ఫిర్యాదు ఏదైతే బాధితులటువంటి ఫిర్యాదు మేరకు వారిని ఇప్పటికే అరెస్ట్ చేశారని చెప్పవచ్చు. 24 గంటల్లో అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి. ముఖ్యంగా మనం చూసుకుంటే మంగోల్పురి ఫ్యాక్టరీలో పనిచేసినటువంటి కార్మికురాలు పూర్తి స్థాయిలో మే 11వ తారీఖున రాత్రి పని ముగించుకొని కూడా ఇంటికి వెళ్తున్నటువంటి సందర్భం అది. ఈ క్రమంలో కూడా బస్ కోసం ఎదురు చూస్తుండగా ఒక్కసారిగా అడ్డా వచ్చినటువంటి ఒక ప్రైవేట్ బస్సు పూర్తి ఆ బాధితురాలను కూడా బస్సులోకి లాగారని చెప్పచ్చు. లాగిన తర్వాత కూడా ఒకరి తర్వాత ఒకరు కదులుతున్న బస్సులో కూడా అంటే డ్రైవర్ ఒకసారి అదేవిధంగా కండక్టర్ కూడా ఒకసారి ఆ యువతి పైన కూడా అత్యాచారానికి పాల్గొన్నట్టుగా తెలుస్తోంది. ఈ క్రమంలో కూడా యువతి వారి నుంచి ఎలాగోలాగా తప్పించుకుని పోలీసు అధికారులకైతే ఫిర్యాదు ఇవ్వడం జరిగిందని చెప్పవచ్చు. వెంటనే గంటల రోజులోనే ఇద్దరు నిందితులను కూడా పూర్తి స్థాయిలో ఈ సీసీ కెమెరాల ఆధారంగా కూడా వారిని గుర్తించి పూర్తి స్థాయిలో వారిని చట్టం ముందు నిలబెట్టినటువంటి పరిస్థితి. ఇది ఏమైనప్పటికీ కూడా ఇది సంఘటన ఒక అమానుష సంఘటనగా మనం భావించాలి. దేశ రాజధానిలో ఇలాంటి ఘటనలు తరచూ జరుగుతూనే ఉన్నాయి. పూర్తి స్థాయిలో మహిళల రక్షణ కోసం అనేక చట్టాలు తీసుకువచ్చాయి, ఫాస్ట్ ట్రాక్ కోర్టులు తీసుకొచ్చామని చెప్పి ప్రభుత్వాలు చెప్తున్నప్పటికీ కూడా ఈ రోజు సభ్య సమాజం తలదించుకునే విధంగా మరొకసారి కూడా ఇదే స్వేచ్ఛ లేదు అని చెప్పొచ్చు. మహిళలకు స్వేచ్ఛ కరువైందని మనం ఈ సగంలో చూసాం. భద్రతకు సంబంధించి ఎందుకంటే ఢిల్లీలోనే ఇలా భద్రత లేమి అనేటువంటి ఘటనలు పునరావృతం అవడం మాత్రం కొంతవరకు కలకలం రేపుతున్నటువంటి నేపథ్యంలో ప్రైవేటు ట్రావెల్స్ బస్సు యొక్క నిర్వహణ వాటికి సంబంధించినటువంటి దాంట్లో మరి ముఖ్యంగా మహిళల ప్రయాణానికి సంబంధించినటువంటి భద్రత కల్పించడంలో సో ఎక్కడ లోపం అంటారు ఇలాంటి ఘటనలు పదే జరుగుతుండటంపై?
రాజ్ పటిష్టమైనటువంటి పోలీస్ బందోబస్తు వైఫల్యమే దీనికి కారణమని చెప్పాలి. ఎందుకంటే నైట్ టైం పెట్రోలింగ్ అన్నది మస్ట్ గా జరగాలి. దేశ రాజధాని ఢిల్లీలో కూడా ఈ ప్రభుత్వం ఇక్కడ కొనసాగుతుంది. ఎక్కడైనా కానీ నైట్ పెట్రోలింగ్ అన్నది పటిష్టంగా ఉండాలి. ముఖ్యంగా బస్ స్టాండ్ ప్రాంతాల్లో కావచ్చు, రైల్వే స్టేషన్స్ కావచ్చు, ఈ ప్రాంతాల్లో కూడా నిఘా వ్యవస్థ అనేది చాలా కఠినంగా ఉండాల్సినటువంటి పరిస్థితి. అలాంటి సందర్భంలో ఒక విధిని ముగించుకొని ఏదైతే మంగళపూరి ఫ్యాక్టరీలో కూడా మహిళ తన పని మిగించుకుని ఒక కార్మికురాలుగా అక్కడ పనిచేస్తూ ఉంది. ఈ క్రమంలో రాత్రి పనులు మిగించుకుని కూడా ఇంటికి వెళ్ళేటువంటి క్రమంలోనే ఈ దారుణాలు జరిగినటువంటి సంఘటన మనం చూస్తే పూర్తిగా ఇది పోలీస్ వ్యవస్థ ఫెయిల్యూర్ అనే చెప్పాలి. ఆ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందని దానిపైన కూడా పూర్తిగా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ అంశాన్ని కూడా లేవనెత్తుతోంది. ఇది ప్రభుత్వ వైఫల్యం కారణంగానే ఈ రోజు మేము అధికారంలో ఉన్నప్పుడు ఎప్పుడు కూడా దేశ రాజధాని ఇలాంటి సంఘటనలు చోటు చేసుకోలేదు. ఈ రోజు బీజేపీ ప్రభుత్వంలో అక్కడ అధికారంలో ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు మహిళలకు రక్షణ లేకుండా పోతుంది. దీనిపైన కూడా కఠినమైనటువంటి పోలీస్ వ్యవస్థను తీసుకురావాలా, ఫాస్ట్ ట్రాక్ కోర్టులు తీసుకొచ్చి ఇలాగా అత్యాచారానికి పాల్పడుతున్నటువంటి నిందితులను కఠినమైనటువంటి శిక్ష విధించాలని చెప్పేసి కూడా ఆమ్ ఆద్మీ పార్టీ ఈ అంశం పైన కూడా ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఇప్పటికైనా కూడా దేశ రాజధానిలోనే మహిళలకు రక్షణ లేకుండా పోతే ఇంకా దేశంలో ఎక్కడ మహిళలకు రక్షణ ఉంటుందన్న దానిపైన కూడా పూర్తిగా విమర్శలు వ్యక్తమవుతున్నాయని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో ఢిల్లీ ప్రభుత్వం ఈ అంశంపైన ఏ విధంగా స్పందిస్తుంది, ముఖ్యంగా నిందితులను అయితే 24 గంటల్లోనే అరెస్ట్ చేసి పూర్తి స్థాయిలో చట్టం ముందు నిలబెట్టారు. అయినప్పటికీ కూడా ఈ దాడులు వెనుక దాడులు జరగకుండా, ఇలాంటి అత్యాచారాలు జరగకుండా ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు, ఎలాంటి కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు అనే దానిపైన కూడా పూర్తి స్థాయి విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కాబట్టి ఇప్పటికైనా కూడా ఆ మహిళలపై జరుగుతున్నటువంటి అన్యాయాలను అరికట్టాలని చెప్పేసి కూడా ప్రధానంగా ఇటు ఆమ్ ఆద్మీ పార్టీ కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. రైట్ మల్లికార్జున్, థ్యాంక్ యూ. మొత్తం మీద జాతిపిత మహాత్మా గాంధీ ఒక మాట అంటూ ఉంటారు, దేశానికి నిజమైనటువంటి స్వాతంత్రం అంటే అర్ధరాత్రి మహిళ ఒంటరిగా వెళ్ళినప్పుడు మాత్రమే దేశానికి స్వాతంత్రం వచ్చినట్లుగా అనేసి. కానీ దేశ రాజధానిలో అత్యంత కట్టుదిట్టమైనటువంటి భద్రత ఉండేటువంటి ప్రాంతంలో దేశ పరిపాలన మొత్తానికి కూడా ఒక హార్ట్గా ఉండేటువంటి ఢిల్లీలో మరో నిర్భయ ఘటన మాత్రం పునరావృతమైంది. గతంలో యూపీఏ ప్రభుత్వ హయాంలో నిర్భయ ఘటన జరిగినప్పుడు దేశవ్యాప్తంగా జరిగినటువంటి ఉద్యమాలు, దాని తర్వాత వారికి సంబంధించిన విధించిన ఉరి శిక్ష లేదా దానికి సంబంధించి నిర్భయ చట్టాన్ని చేసినటువంటి పరంపర గమనించిన తర్వాత భద్రతను మరింత కట్టుదిట్టం చేసేటువంటి యోచన ఆలోచన ప్రభుత్వాలు చేయాల్సినటువంటి సిచ్యువేషన్ వరకు కూడా వెళ్ళినటువంటి పరిస్థితి. కానీ కదులుతున్నటువంటి బస్సులో వివాహిత మహిళ పైన సామూహిక అత్యాచారం అనేటువంటిది తాజాగా ఢిల్లీలో మరోసారి నిర్భయ ఘటననే కళ్లకు కట్టినట్లుగా చూపిస్తుంది. నాంగ్లోయ్ ప్రాంతంలో వెలుగు చూసినటువంటి ఈ అమానుష ఘటన మాత్రం స్థానికంగా కలకలం రేపుతుంది. ఘాతుకానికి ఒడిగట్టారు ప్రైవేటు బస్సు డ్రైవర్ తో పాటుగా కండక్టర్. బాధితురాలిని మంగోల్పురి ఫ్యాక్టరీకి పనిచేసేటువంటి కార్మికురాలిగా గుర్తించారు. మే 11 రాత్రి పని ముగించుకొని ఇంటికి వెళ్తుండగా బలవంతంగా బస్సులోకి లాగి అఘాయిత్యానికి పాల్పడ్డారు. బాధితురాలి ఫిర్యాదుతో వెంటనే పోలీసులు కూడా వారిని అదుపులోకి తీసుకున్న పరిస్థితులు కనబడుతున్నాయి. అయితే ఘటన పైన అన్ని కోణాల్లో కూడా పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. తక్షణమే వారిని అదుపులోకి తీసుకొని కఠినంగా శిక్షించాలంటూ కూడా డిమాండ్లు మొదలవుతున్నాయి.